పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎటువంటి ఫలితాలు సాధిస్తుంది? విపక్షం చేస్తున్నటువంటి విమర్శలకి సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉందా లేదా? దీనిపైన ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి లెటర్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ లెటర్ ఏంటి? రాసింది ఎవరు? సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు వైరల్ చేస్తున్నటువంటి ఈ లెటర్ సారాంశాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చింది. సూపర్ 6 కూడా భాగం అందులో. ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అప్పుల పరంపర పెరుగుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదనేటువంటి విమర్శలు పెరుగుతుంది. కానీ ఒక ఉపాధ్యాయుడు, ఒక ప్రభుత్వ ఉద్యోగి రాసినటువంటి లేఖ అది. సో ఆ సారాంశం ఏంటి, ఎందుకు ఇది వైరల్ అవుతుందో ఒకసారి పరిశీలిద్దాం. దీనికి సంబంధించినటువంటి పిక్చర్ ఇది. కానీ డైరెక్ట్గా మనం ఆయన అకౌంట్ని కూడా యాక్సెస్ చేసి చూస్తానికి అవకాశం ఉంది. ఇది రాఘవ రామిరెడ్డి అనేటువంటి ఆయన రాసినటువంటి లెటర్ సారాంశం ఇది. ఓ 10 గంటలు మాత్రమే అవుతుంది ఈ లెటర్ ఆయన పబ్లిష్ చేసి సోషల్ మీడియా ఫేస్బుక్లో పబ్లిష్ చేశారు. దీని సారాంశం ఏంటంటే, ఒక గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పడినటువంటి ఇబ్బందులు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రయోజనాలు, వాటిని తనదైన శైలిలో విశ్లేషించారు. విశ్లేషించడంతో పాటు ఫస్ట్ ఒక గమనిక పెట్టారు. ఆ గమనిక కూడా మనం చూద్దాం. ఇది ముందస్తు గమనిక. ఇది స్వీయ అనుభవంలోంచి రాసింది మాత్రమే. అబద్ధం అనిపిస్తే ఎవరైనా మీ టీచర్ మిత్రులని, అంటే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశం ఇందులో ఉంది కాబట్టి మీ టీచర్ మిత్రులని కనుక్కోండి, మీకే అర్థమవుతుంది. అప్పటికి అబద్ధం అనిపిస్తే చెప్పండి, మరో నిమిషంలో పోస్ట్ డిలీట్ చేసేస్తాను అని పెట్టారు. కండిషన్, ఫస్ట్ కండిషనే అది ఉంది. సో తర్వాత ఆయన రాసినటువంటి మ్యాటర్ ఏ విధంగా ఉంది చూద్దాం. కృతజ్ఞతలండి ప్రభుత్వం గారు, పిఎఫ్ తాలూకు డబ్బులు అకౌంట్లో పడ్డాయి. ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించినటువంటి అమౌంట్ అకౌంట్లో పడిందంట. దాని గురించి ఆయన విశ్లేషణ చేశారు. నెల నెల వచ్చే జీతం డబ్బుల్లోంచి కొంత మొత్తాన్ని యజమాని అయిన ప్రభుత్వం గారి దగ్గర దాచిపెట్టుకుంటాం. పిల్లల చదువులకో, పెళ్లిళ్ళకో, ఏదైనా అత్యవసర వైద్య ఖర్చులకో, ఇల్లు కట్టుకోవడానికో, కొనుక్కోవడానికో, సర్వీసు చివరి కాలాన ఉపయోగపడుతుందని ఇట్లా చేస్తాం. యజమాని మీద నమ్మకంతో, భరోసాతో చేస్తాం. 5 ఏళ్లకో మారు వచ్చే ఏ ప్రభుత్వం గారు కూడా ఈ నమ్మకాన్ని భగ్నం చేయలేదు. కానీ మీకు ముందొచ్చిన వారు మాత్రం ఏడిపించేశారండి. మేము నెల నెల దాచిపెట్టుకున్న డబ్బుల్లోంచి మేము ఏ అవసరం వచ్చినప్పుడో లోన్ కోసం అప్లై చేసుకుంటే ఎంతకీ డబ్బులు వచ్చాయి కాదు. ఏందిరా స్వామి ఇది అని బిత్తరపోయి విషయం ఏందని కనుక్కుంటే తెలిసింది ఏంటంటే, మా పొదుపు డబ్బుల్ని కూడా వారు తమ ఖర్చులకి వాడేశారట. ఇదేం న్యాయమయ్యా అని మొత్తుకున్నాం, లాభం లేదు. మా గోడు వినిపించుకున్నదే లేదు, పైగా మాట్లాడడానికే భయపడేలా చేశారు. మా యూనియన్ల నాయకులకు చెప్పుకున్నా ఏం ప్రయోజనం లేదు, అసలు వాళ్ళకే దిక్కు లేదు, వాళ్ళతో మాట్లాడేదే లేదు. సో ఇది సమస్య, ఆయన విశ్లేషించినటువంటి సమస్య. ఒక మిత్రుడు కూతురి పెళ్లికి పెట్టుకున్నాడు. ఈ డబ్బులు వస్తాయి కదా అనుకున్నాడు. ఎక్కడొచ్చినాయి? బయట అధిక వడ్డీకి అప్పు తెచ్చుకున్నాడు. ఇందుకోసమే ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నెల నెల కూడబెట్టుకున్న తన సొమ్ము ఉండి కూడా అది సమయానికి చేతికి రాక అతను పడిన ఇబ్బందిని ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం? ఇట్లా ఎంతమందో, ఎన్ని వ్యధలో. ఆ రోజు ఆ మిత్రుడి కళ్ళల్లో కనబడ్డ వేదన, కసి ముందస్తుగానే జరగనున్నది చెప్పేశాయి. వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు వచ్చారు. అయినా పెద్ద నమ్మకం ఏమీ లేదు. అన్ని వేల కోట్లు వాడేసుకుంటే వీళ్ళు మాత్రం తీర్చగలరా అని అనుకున్నాం. కానీ మీరు క్రమంగా విడతల వారీగా తీరుస్తూ వస్తున్నారు. వారు పెట్టిన ఆయా, వాచ్మెన్, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల బకాయిలు తీరుస్తున్నారు. ఉద్యోగుల పొదుపు సొమ్ములకు సంబంధించిన వివిధ లోన్ల బకాయిలు తీరుస్తున్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలు తీరుస్తున్నారు. నెల నెల సమయానికి జీతాలు ఇస్తున్నారు, కనీసం 5వ తారీఖు లోపు. మరి ఇది గగనమే అయిపోయింది అప్పట్లో. సో ఇది ఆవేదన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మా యూనియన్ల నాయకులతో ప్రతి వారము చర్చలు జరుపుతున్నారు. వాళ్ళ డిమాండ్లు తీరుస్తున్నారా అన్నది తర్వాత సంగతి. కనీసం వాదనలను వింటున్నారు, తరచుగా మాట్లాడుతున్నారు. అయితే ఇదంతా పెద్ద స్థాయిలో ప్రచారం చేసుకోవడం లేదేంటండి మీరు? గత ప్రభుత్వం గారు కనుక అయినట్లయితే ఇట్లా కొన్ని 100 కోట్లు విడుదల చేస్తే ఇట్లా సాదాసీదాగా చేసుండేవాళ్ళ. పెద్ద సభ పెట్టి, పెద్ద బటన్ నొక్కి ఆ స్పీచ్లు, ఆ ప్రకటనలు, ఆ హంగామా మామూలుగా ఉండేదా? మీరేంటండి బాబు, సంబంధిత మంత్రి కూడా పెద్దగా చెప్పుకున్నట్టు లేదు. అయినా మా సొమ్ములు మాకిచ్చినందుకు కూడా కృతజ్ఞతలు చెప్పుకునే స్థితిలోకి వచ్చేసామేమిటో మేము. ఎందుకైనా మంచిది మరోసారి కృతజ్ఞతలండి ప్రభుత్వం గారు. ఇంకా పేరుకుపోయిన బకాయిలు చాలా ఉన్నాయి, వాటి సంగతి కూడా చూస్తారు కదూ. ఇది ఆయన పెట్టినటువంటి పోస్టు. కొంత సెటైరిక్గా ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి కూడా కొన్ని వాతలు పెడుతున్నట్టుగానే రాశారు.
అంటే గతంలో చాలా సందర్భాల్లో ఈ చర్చలు జరిగి దీనిపైన కామెంట్లు, రియాక్షన్స్ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అలానే ఇది ఫేస్‌బుక్‌లో పెట్టినటువంటి పోస్టు దీనికి కొనసాగింపుగా అటు ట్విట్టర్‌లో అంటే ఎక్స్‌లో కూడా చాలా మంది స్క్రీన్ షాట్స్ తీసి మరీ వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి వాళ్ళ మనోభావాలను ప్రజెంట్ చేసేటువంటి ప్రక్రియగా ఇది కనిపిస్తుంది. గత 10 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా దశల వారీగా కొన్ని బకాయిల్ని తీరుస్తూ వచ్చింది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినవి కావచ్చు, అలానే ఉద్యోగులకి సంబంధించినటువంటి అనేక అంశాలతో ముడిపడినవి, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి బకాయిలతో సహా దశల వారీగా తీర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా పీఎఫ్ విషయంలో జరిగినటువంటి అన్యాయం పైన గతంలో టీచర్లు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం దానిపైన స్పందించేటువంటి పరిస్థితి లేకుండా పోయిందనే ఆవేదన మిగిలింది. ఫైనల్‌గా ఇప్పుడు ఇవన్నీ సర్దుబాటు చేస్తూ కూటమి ప్రభుత్వం పీఎఫ్ బకాయిలను కూడా దశల వారీగా తీరుస్తూ వెళ్ళడం అనేది శుభపరిణామంగా చాలామంది టీచర్లు మెసేజ్‌లు పెడుతున్నారు. ఈ మెసేజ్ కొనసాగింపుగా అనేక మంది టీచర్లు కామెంట్లు కూడా పెట్టారు. మాకు జనవరిలోనే వచ్చింది, ఫిబ్రవరిలోనే వచ్చిందంటూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి లోన్స్ గానీ, ఏవైనా అప్లై చేసినా గానీ అటు నుంచి రెస్పాన్స్ వస్తుందనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇది రాజకీయంగా చేసినటువంటి వ్యాఖ్య అయినా గానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆవేదనగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేదే ఒక భరోసా కోసం. అలాంటి భరోసా భగ్నం అయ్యే పరిస్థితి వచ్చిందనే ఆవేదన నుంచి రాసినటువంటి లేఖ ఇది. రాఘవ రామిరెడ్డి రాసినటువంటి లేఖ. సో చాలామంది టీచర్స్ దీనికి సంబంధించి సంఘీభావం తెలియజేస్తూ ప్రభుత్వానికి శుభాకాంక్షలు కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ అప్పులకి సంబంధించి కానీ, బకాయిలకి సంబంధించి కానీ వ్యూహాత్మకంగా ఒక ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలని వీరంతా ఆకాంక్షిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.